రావటానికే, జీవితాలు బాగు చేయటానికి కాదు. జీవితాలే బాగు చేయటానికి అయితే పోలవరం పూర్తవుతుంది, అమరావతి, పరిశ్రమలు వస్తాయి, మా సంక్షేమ పథకాలు ఉంటాయి, దాడులు జరగవు, హత్యలు జరగవు. జమలేని చంపినా కూడా పరామర్శించాలి ముఖ్యమంత్రిని వెంటనే. అది జమలేని చంపిన డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళాలి ముఖ్యమంత్రి. ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కానీ వెళ్ళాలా, ఒక్క మంత్రి వెళ్ళాలా. మనం అరిచాం, డోర్ డెలివరీ చేస్తే సుబ్రహ్మణ్యంని ఎవరు వెళ్ళారు? దళితులు వెళ్ళారు. మీలాంటి వాళ్ళు మాట్లాడారు, అరిచాం, గొంతు నరాలు తెగిపడ్డాయి. విన్నడా? అయినా సరే సమస్యకు పరిష్కారం చెల్లుకు చెల్లు కాదని చెప్పటమే పౌర సమాజం తరపున మాలాంటి వాళ్ళ ధర్మం. నేను ఇక్కడ ప్రభుత్వం తప్పు చేస్తూ నేను తెలుగుదేశం పార్టీని మాట్లాడుతుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ, అది భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు తప్పనిసరిగా కార్యకర్తలు, అధికార ప్రతినిధులు వాళ్ళ యొక్క వాణిని వినిపిస్తారు. కానీ ప్రభుత్వం వేరు. ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కాదు మేము అడిగేది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. తప్పు జరిగితే, ఇబ్బంది జరిగితే ముఖ్యమంత్రి మీద బాధ్యత పడుతుంది. మొన్న కూడా మనం చూసాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారు, ఆయన తాబేదారులందరూ తప్పులు చేశారు. ఇప్పుడు రికార్డ్ డాన్స్ చేశారు, గంట అన్నారు, అరగంట అన్నారు, 100 వీడియోలు తీశారు. అసలు ఎవరెవరినో అమెరికా నుంచి తిట్టించారు, చెన్నై నుంచి తిట్టించారు, బూతులు. ఇవన్నీ ఎవరు మోసారు ఈ పాపభారం? జగన్మోహన్ రెడ్డి గారు నామాలతో నెత్తిని పెట్టుకొని మోశాడు. ఏడుస్తున్నాడు, అర్థం కావడంలా. ఎందుకు ఓడిపోయావంటే నీ వాళ్ళందరూ కూడా నిన్ను నెత్తిని చేయలు పెట్టారు. నువ్వు వినలా? నువ్వు లోక సమాజం వింటే, పోనీ వెంకటకృష్ణ గారి మాట ఒక్కటైనా వింటే నీకు అర్థమవుతుంది. వెంకటకృష్ణ వేరే సామాజిక వర్గం, వినదలుచుకోవాలా, చెవుల్లో దూది పెట్టుకున్నావు. బాలకొండ యాల్సో వెంకటకృష్ణ గారి సామాజిక వర్గం, లేదా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం. అమరావతి రైతులు అదే. ఇలా ఆలోచిస్తే పరిపాలకుడే ఉంది. కాబట్టి నిండుకుళ్ళతో నీళ్లు తీసుకెళ్తున్నావా, జాగ్రత్తగా తీసుకెళ్ళవా అని చెప్పాము. నువ్వు డ్యాన్స్ చేసుకుంటూ ఒలుక్కుంటూ పోయేసరికి ఆఖరికి 151లో మధ్యన 5 ఎగిరిపోయింది. ఇప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, మీరు జాగరూకతగానే ఉండాల్సింది. చంద్రబాబు అసలు ఉన్నారండి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇటువంటి కక్షలనే, హత్యలనే వాళ్ళ కార్యకర్తలనే కొడతారండి. పిలిచి ఆయన గబా నేను కొట్టొచ్చానంటే పలానంటే చంద్రబాబు నాయుడు గారు చమ్మేది పెట్టి కొడతాడు. ఎందుకు కొట్టావని.